నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు కామంతో కళ్ళు మూసుకపోతే ఎలా ఉంటుందో, అధికారం అడ్డం పెట్టుకుని ఒక సైకోలో మారితే ఎలా ఉంటుందో నిరూపించే అతి దారుణమైన షాకింగ్ ఘటన ఇది. నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే మాట్లాడు, కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నాకు అసలు పొట్టలేదు అని మాట్లాడతాడు. వాళ్ళ అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పొద్దాక 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు పిసికేసి అలా అద్దమంతా పగలు కొట్టేశాడు. అన్ని చేసి నాకని నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి, నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకుని తాగడం వాగడం. నువ్వు పొద్దాక సభ్యకరంగా, నేనేమో మంచి ఫ్యామిలీలో పుట్టాను, వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ ఫ్యామిలీ, అందరూ కలిసి నా మీదకి వచ్చేసి నేను మాట్లాడలేనని అసభ్యకరంగా మాట్లాడతారు. మగోడు అంత మాతో లాయరు కస్తూరి, తను మగోడు తిరుగుతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, నువ్వే ఎందుకు అట్లా అని నన్ను క్వశ్చన్ చేస్తా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెడతా అంటే మాటలతో ఇబ్బంది పెడతా ఉంటారు. నేనేమో మాట్లాడలేను, కామ్గా ఉంటాను. ఏదేమైనా నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేటట్టు మీరు అందరూ చేయండి. పోలీసులు వచ్చారండి మార్నింగ్, మేము ఫోన్ చేస్తే 3:30కి. అప్పుడు వాళ్ళు విన్నారు, అమ్మా నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెట్టు, ఆయన ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, నేను సాక్ష్యం చెప్తాను వచ్చి అని అన్నారు. పోలీస్ పెట్టొచ్చానండి. మళ్ళీ వెళ్తాను, 11:30కి అలా రమ్మన్నారు, వెళ్తాను. 7 టౌన్ మార్చివాడ. ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఈ వార్త పెను సంచలనంగా మారింది. కట్టుకున్న భార్యను కాదని పరాయి మహిళతో అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రాసలీలలు, చివరికి ఆ పాడు పని వీడియోలు బయటపడడంతో అధికార పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది. ఆ కీచక నాయకుడు మరెవరు కాదు, సాక్షాత్తు టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి అత్యంత సన్నిహితుడైన సొంగ సంజయ్ వర్మ. అసలు సంజయ్ వర్మ భాగోతమేంటి, రాసలీలల వీడియోల వెనుక ఉన్న కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడిగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గా పవర్ అనుభవిస్తున్న సొంగ సంజయ్ వర్మ ఇంట్లో మాత్రం కరుడుగట్టిన సాడిస్టులా ప్రవర్తిస్తున్నాడు. పెళ్లై 25 ఏళ్లు గడిచినా ఇంకా ఆస్తి తేవాలంటూ భార్య శాంతిశ్రీని రోజు నరక యాతన పెడుతున్నాడు. బయట పరువుగల నాయకుడిలా ఫోజులు కొట్టే ఈయన రాత్రి కాగానే పీకల దాకా మద్యం తాగి వచ్చి కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఇంతటితో ఆగలేదండి ఈయన శాడిజం. పరాయి మహిళతో పక్కలు పంచుకుంటూ ఏకంగా రాసలీల వీడియోలు తీసుకున్న ఈ ప్రబుద్ధుడు ఇంట్లో మాత్రం కన్న కూతుర్ని సైతం దారుణంగా అనుమానిస్తూ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడు. భర్త వేధింపులు, పైశాచిక ఆనందం తాళలేక చివరికి తన పరువు బజారున పడుతున్నా సరే ధైర్యం చేసి పోలీసుల మెట్లెక్కారు బాధితురాలు శాంతిశ్రీ. తన భర్త బండారాన్ని, ఆయన అక్రమ సంబంధం వీడియోలను పోలీసుల ముందు పెట్టి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ భార్య. మరి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన సొంగ సంజయ్ వర్మపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? తమ పార్టీకే చెందిన కీలక నాయకుడి రాసలీలలు వీడియోలు బయటపడడంతో ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ అధిష్టానం ఎలా స్పందించబోతుంది? కన్న కూతురిపైనే అనుమానం పెంచుకున్న ఈ సైకో లీడర్ అసలు రంగేంటి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.